మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమునందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లేకలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నిర్ధమకు ఏర్పాటు చేయడం వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 16 నుండి 20 వచనములు ఈ విధంగా రాయబడినవి. నేను అవివేకినని ఎవడనో తలంచవద్దని మరలా చెప్పుచున్నాను. అట్లు తలంచిన ఎడల నేను కొంచెము అతిశయపడున్నట్లు నన్ను అవివేకినైనట్లుగానే చేర్చుకొనడి. పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ అవివేకి అంటే దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క ఆలోచనలను తాను ఏ విధంగా కొనసాగిస్తున్నాడో, తాను ప్రజల యొక్క ఉద్దేశాల పట్ల, ఆలోచన పట్ల తన యొక్క ఉద్దేశాలు ఏమై ఉన్నవో ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అంటే పౌలు శ్రమానుభవములో అనగా క్రీస్తు కొరకు, క్రీస్తు ప్రేమ కొరకు తాను ఏ విధంగా సిద్ధపరచుకున్నాడో, ఆ సిద్ధపాటులో భాగంగా పరిశుద్ధాత్మ దేవుడు తన యందు ఉంచిన ఆ యొక్క ప్రేమను, అంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయము చేత తండ్రి యొక్క మాటల యందు, కుమారుని యొక్క కృపయందు తాను వర్ధిల్లుతున్న విధానం ఏదైతే ఉందో ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ అంటాడు, నేను అవివేకినని ఎవడనూ తలంచవద్దు అంటున్నాడు. అంటే తాను వివేచించి అందరి వలె అన్య జనాంగం వలె కాక దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా, దేవుని చేత, దేవుని ద్వారా ప్రత్యేకింపబడ్డవాడై, ఆత్మయందు నిలిచినవాడై దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తున్న ఆ యొక్క సందర్భంలో తను మాట్లాడుతున్న మాట, నేను అవివేకినని ఎవడనో తలంచవద్దని మరలా చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే వివేచనా జ్ఞానము, ఏది మంచి ఏది చెడు అనేది తెలియజేసే ఆ యొక్క స్థితిని, దేవుడు తనకిచ్చిన స్థితిని, దేవునితో తనకున్న ఆ యొక్క సంబంధం ఏదైతే ఉందో అది దైవ సంబంధమైనదిగా పౌలు ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి అట్లు తలంచిన ఎడల నేను కొంచెం అతిశయపడినట్లు అంటున్నాడు. అంటే తనను గూర్చి, తన యొక్క ఆలోచన విధానాన్ని గూర్చి, తన ప్రవర్తనను గూర్చి, తన ప్రజలతో ఏ విధంగా ఉంటున్నాడో ఈ విషయాలను గుర్తు చేస్తూ అంటున్నాడు, అట్లు తలంచిన ఎడల నేను కొంచెము అతిశయపడినట్లు నన్ను అవివేకినైనట్లుగానే చేర్చుకొనడి అంటున్నాడు. అంటే మీరు ఏ విధంగా ఏ ఉద్దేశాలతో, ఏ ఆలోచనలతో ఉన్నప్పటికీ తాను దేవుని పక్షంగా వారికి ఏదైతే చెప్పదలిచాడో, ఏదైతే వారికి తెలియజేయదలిచాడో దీనిని తాను హృదయానందు, ప్రవర్తన యందును దాన్ని కొనసాగించాడు. అంటే బయటికి ప్రజల ముందు ఒకలాగా, హృదయమందు దేవునికి వ్యతిరేకంగా తను ప్రవర్తించలేదు, కానీ హృదయమందు దేవుని చిత్తాన్ని ఏదైతే ఉన్నదో దానినే కొనసాగిస్తూ దాని యందే తాను దేవుని యొక్క ప్రేమను వెదజల్లాడు. కాబట్టి ఇక్కడ కొంచెం అతిశయపడినట్లు నన్ను అవివేకినైనట్లుగానే చేర్చుకొనడి అంటున్నాడు. అంటే మీ యొక్క హృదయాలు, మీ యొక్క ఆలోచనలు తన విషయంలో ఎటువంటి అభ్యంతరాలు కలిగి ఉన్నప్పటికీ దాని విషయంలో తాను ఏ విధంగా, అంటే దాని విషయమే తాను ఏ విధంగా ఆలోచన చేయట్లేదు, కానీ తాను ఏమై ఉన్నదో చెప్తున్నాడు, నేను చెప్పుచున్నది ప్రభు మాట ప్రకారము చెప్పుటలేదు, కానీ ఇట్లు అతిశయపడుట ఆధారము కలిగి అవివేకి వలె చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే ఇది దేవుని మాట కాదు, ఇది నా మాటగా, అంటే తాను ప్రతిదీ పరిశుద్ధాత్మ చేత పలికిన మాటలే కాబట్టి ఇప్పుడు తాను పలుకుతున్న ఈ మాట ఏదైతే ఉందో అది దైవ సంబంధమైనది కాదు, కానీ
తన వ్యక్తిగతమైనదిగా, తన వ్యక్తిగతమైన ఆలోచన విధానానితో కూడినదిగా పౌలు ఇక్కడ చెప్తున్నాడు. నేను చెప్పుచున్నది ప్రభు మాట ప్రకారము చెప్పుటలేదు కానీ అంటున్నాడంటే, ప్రభు చెప్పాడు నేను చెప్తున్నానని కాదు కానీ ఏమంటున్నాడు, ఇట్లు అతిశయపడుటకు ఆధారము కలిగి అవివేకి వలె చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే మీరు ఏదైతే నన్ను అవివేకినని మీరు తలంచుతున్నారో ఆ అవివేకత్వాన్ని బట్టి తెలిసి తెలియని రీతిగా తన యొక్క మరి స్థితి ఏదైతే ఉందో దానిని గూర్చి పౌలు ఇక్కడ గుర్తు చేసి చెప్తూ అంటున్నాడు, ఆధారము కలిగి అవివేకి వలె చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే దేవుని యొక్క మాటకి మానవుల యొక్క మాటలకున్న ఆ వ్యత్యాసాన్ని పౌలు అక్కడ గుర్తు చేసి, అనేకులు శరీర విషయములో అతిశయపడుచున్నారు గనుక నేనును అలాగే అతిశయ పడుదును అంటున్నాడు. అంటే శరీర విషయములో, అంటే ఇహ సంబంధమైన వాటి యందు మరి వారు ఏదైతే అతిశయపడుతున్నారో ఆ విధంగా నేను కూడా అతిశయపడుతున్నాను. ఎందుకని? నేను మానవుని కాబట్టి, మనుష్యుని కాబట్టి, మనుష్యులు ఆలోచించినట్లుగా ఆలోచిస్తూ తలస్తూ అటు రీతిగానే తాను వివేచిస్తున్న ఆ వివేచన విధానం ఏదైతే ఉందో దానిని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. అందుకనే అనేకులు శరీర విషయములో అతిశయపడుచున్నారు గనుక, అనేకులు ఏ విధంగా అయితే ఈ శరీర విషయంలో అతిశయపడుచున్నారో ఆ విధంగానే గనుక నేనును అలాగే అతిశయపడుదును అంటున్నాడు. అంటే ఈ అతిశయము దేనిని బట్టి కలుగుతుంది? తన వ్యక్తిగతమైన ఆలోచన విధానాన్ని బట్టి, తన యొక్క సొంత ఆలోచనల చేత కలుగుతుంది. కానీ ఇక్కడ అదే పూర్తిగా కొనసాగించేవాడు కాదు కానీ అందరి వలె తాను కూడా తన యొక్క శరీర విషయంలో అతిశయపడుతున్నాను అనే మాటను చెప్తూ, మీరు వివేకులయుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు అంటున్నాడు. అంటే వివేకులంటే వివేచించగలిగి సమస్తం తెలిసిన వారై ఉండి మరి ఏమీ తెలియని నన్ను ఏ విధంగా అయితే మీరు ప్రేమిస్తున్నారో, అంటే ఇక్కడ మనుష్యుల మధ్య మనస్సుల యొక్క ఆలోచన విధానములో, వారి యొక్క మాట తీరులో, వారి ఒకరి పట్ల ఒకరు చూపించే ప్రేమ ఏదైతే ఉందో దానిని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఎందుకని అంటే పౌలు శ్రమానుభవములో భాగంగా తన శరీరాన్ని పూర్తిగా, అంటే శరీర సంబంధమైన విషయాల యందు మనస్కరించక దానిని దేవుని యొక్క ఆత్మయందు నిలిపిన వాడై దాని విషయంలో తను తాను ఎంతగా తగ్గించుకున్నాడో ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అందుకనే అంటున్నాడు, అనేకులు శరీర విషయములై అతిశయపడుచున్నారు కనుక నేనును అలాగే అతిశయపడుదును. మీరు వివేకులయుండియు సంతోషముతో అవివేకులను సహించుచున్నారు. అంటే వివేకులై ఉన్న మీరు అవివేకినైన నన్ను ఏం చేస్తారంట? సహించుచున్నారు అంటే అర్థం చేసుకుంటున్నారు అంటున్నాడు. అంటే ఇక్కడ మనుష్యుల మధ్య ఉన్న ఆ యొక్క ప్రేమ అంటే అది లోక సంబంధమైనది గాను, శరీర సంబంధమైనది గాను, ఇతరుల పట్ల ఒకరి పట్ల ఒకరికి ఉండవలసిన ప్రేమగా దాన్ని పౌలు ఇక్కడ తెలియజేసి అంటున్నాడు, మీరు వివేకులయుండియు సంతోషముతో అవివేకులను సహించుచున్నారు. ఒకడు మిమ్మును దాస్యమునకు లోపరచినను, ఒకడు మిమ్మును మృంగివేసినను, ఒకడు మిమ్మును వశపరుచుకొనినను, ఒకడు తన్ను గొప్ప చేసుకొనినను, ఒకడు ముఖము మీద మిమ్మును కొట్టినను మీరు సహించుచున్నారు. అంటే దేని విషయంలోనైనా అనేకమైన విషయాలను ఇక్కడ పౌలు గుర్తు చేస్తాడు. ఏమని? ఒకడు మిమ్మను దాస్యమునకు లోపరుచుకున్న, అంటే వారి యొక్క పనిలో మిమ్మల్ని ఏ విధంగా అయితే వారు లోపరుచుకుంటున్నారో అంటున్నాడు. ఒకడు మిమ్మల్ని మృంగివేసినను అంటున్నాడు. అంటే వాడు మీ మీద అధికారిగా ఉంటూ తన ఆధిపత్యాన్ని కొనసాగించేవాడు అంటున్నాడు. ఒకడు మిమ్మల్ని వశపరుచుకొనినను అంటున్నాడు. అంటే వాడి యొక్క సహవాసములో వాడికి బానిసల వల్ల మీరు ఉన్నారు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఒకడు తన్ను గొప్ప చేసుకొని నన్ను అంటున్నాడు. మీకంటే అతడు గొప్పవాడని తలంచినప్పటికీ మీరు దాని విషయంలో ఏ విధంగా ఉన్నారో చెప్తూ, ఒకడు ముఖము మీద మిమ్మల్ని కొట్టినను మీరు సహించుచున్నారు అంటున్నాడు. అంటే దేనికైనా మీరు భరించడానికి ఇష్టపడుతున్నారు. కారణం ఏంటంటే
ఈ ఇహ సంబంధమైనది దైవ సంబంధమైనది కాదు, కానీ ఈ శరీర సంబంధమైన లోక సంబంధమైన ఈ యొక్క ప్రేమను గూర్చి, ఇటువంటి మనస్తత్వాలను గూర్చి వారి యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేస్తూ ఇక్కడ తాను చెప్తున్న మాట, ఒకడు మిమ్మును దాస్యమునకు లోపరిచినను, ఒకడు మిమ్మను మృంగివేసినను, ఒకడు మిమ్మను వశపరుచుకునను, ఒకడు తన్ను గొప్ప చేసుకునను, ఒకడు ముఖాముఖిగా మిమ్మల్ని కొట్టినను మీరు సహించుచున్నారు అంటున్నాడు. ఇవన్నీ కూడా ఎందుకని కలుగుతున్నవంటే, ఇహమందు మానవులకు అనేకమైన శ్రమలు హింసలు కలుగుతాయి. అంటే దేవుని ప్రేమయందు, దేవుని యొక్క సహవాసమందు, దేవుని యొక్క కృపయందు నిలిచినప్పుడు, ఇహ సంబంధమైన వాటిని జయించడానికి దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడినప్పుడు ఈ లోకము మనలను ప్రేమించదనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేస్తాడు. కాబట్టే పౌలు శ్రమానుభవములో ఇవి కొన్ని ఉదాహరణలుగా చెప్తున్నాడు. అంటే తాను క్రీస్తు కొరకు సమస్తాన్ని పెంటగా ఎంచుకొని దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ఉద్దేశములో తాను ఏదైతే దేవుని చిత్తాన్ని జరిగించడానికి సమస్తాన్ని విడిచిపెట్టాడో ఆ విడిచిపెట్టిన విధానాన్ని బట్టి నేను అవివేకినని ఎవడనో తలంచవద్దని మరలా చెప్తున్నాను అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని, దీవెనను, ప్రతి విధమైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని పట్ల, దేవుని యొక్క ఉద్దేశాల పట్ల, ఆయన ఆలోచన పట్ల మనము కలిగిన వారమై, అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. మనము పొందబోయే ఆ యొక్క నిత్యత్వం ఏదైతే ఉందో, నిత్య మహిమ ఏదైతే ఉందో, ప్రభువుతో సదాకాలము ఉండే ఆ యొక్క ఉన్నతమైన స్థితి ఏదైతే ఉందో దాని కొరకు ఇహమందు మనకు అనేకమైన శ్రమలు హింసలు కలుగుతావని, వాటిని జయించడానికి దేవుడు మనకి శక్తిని అనుగ్రహించునని, ఆ శక్తిని పొందుకోవడానికి దేవుడే తన కృపను ఇచ్చునని. కాబట్టి ఒకరు ఎడల ఒకరు ఇటువంటి భేదాభిప్రాయాలకు పోక అందరూ కూడా ఆత్మ సంబంధులుగా దేవుని చిత్తాన్ని జరిగించిన వారిగా, దేవుని చిత్త ప్రకారము జీవించువారై ఉండాలని పౌలు తన పత్రికను కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము క్రీస్తు ప్రేమను కలిగి, క్రీస్తు యొక్క ప్రేమలో వర్ధిల్లుచు ఇహమందు మనకు కలిగే ప్రతి విధమైన శోధన శ్రమలను జయించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయుడై ఉండనని ఈ ఉదయకాల సమయమున భక్తులైన పౌలు ద్వారా తెలియజేయబడుతున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవక ఎడబాయక కృప చూపుచున్న తండ్రి, నిజమైన ఆయన పౌలు తన యొక్క వ్యక్తిగతమైన స్థితిగతులను గురించి, అయా తాను ఎంతగా మరి ఇహమందు తనకు కలగబోయే శ్రమలు ఏవైతున్నావో వాటిని సహించుటకు, భరించుటకు అయా నీ యొక్క శిలువను ధరించిన వాడై ఉన్నాడు. అవును, ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, తండ్రిని బట్టి తాను ఎన్ని శ్రమలు అనుభవించవలసినదో నీవు ముందుగానే తెలియజేసి ఉన్నావు. కాబట్టి అతడు నా కొరకు ఏర్పరచబడిన సాధనమై ఉన్నాడని నీవు తెలియజేసి ఉన్నావు. కాబట్టి నాయన, నేడు ఈ సాధనమై ఉన్న పౌలు అయా ప్రజల మధ్య తాను ఎంత అవివేకత్వాన్ని కలిగి ఉన్నాడో అందరూ వివేచించి దాని విషయంలో తనను ఎన్నో రకాలుగా ఎన్ని అన్నప్పటికీ నాయన తాను సహించడానికి, వాటిని భరించడానికి తాను సిద్ధపడి ఉన్నాడు. ఎందుకంటే తాను నీ ప్రేమ యందు నిలిచిన వాడై ఉన్నాడు. కాబట్టి ఇహమందున్న వాటి యందు మనస్కరించక ఆత్మ సంబంధమైన నీ మాటల చేత, కృపచేత అనేకులు నీ యొద్దకు నడిపించుటకు, ప్రత్యేకించి కొరింథీలో ఉండే సంఘాన్ని, వారి యొక్క విశ్వాస జీవితాన్ని స్థిరపరచుటకు తాను ఈ పత్రిక రాసి ఉన్నాడు. కాబట్టి నాయన, నేడు ఈ పత్రిక ద్వారా మేము నీ యందు వివేచన కలిగి, జ్ఞానము కలిగి, ఏది మంచో ఏది చెడో తెలుసుకుని లోకముతో పాపముతో పోక నీ ఆత్మయందు నిలిచిన వారమై నీ కొరకు, మా కొరకు నీవు ఏర్పరిచిన సమస్తాన్ని బట్టి ఎదురు చూచుచు నాయన నీ యందు నిలుచుటకు మాకు నీ కృప దయచేయండి. ప్రతి బలహీనత నుంచి దూరపరచండి, ప్రతి రోగం నుంచి విడుదల దయచేయండి, స్వస్థతను అనుగ్రహించండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. దీని పరిచర్యలో, సేవలో నీ సన్నిధి మాపై ఉంచండి. నీ వాక్యానుసారంగా నడుచుటకు, నీ చిత్తానుసారంగా జీవించుటకు, తుదకొని నిత్య రాజ్యంలో చేరగలిగిన కృప
మా అందరికీ దయచేయమని ప్రభువా, ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యం చేరగలిగిన కృప దయచేయమని మా దేశాన్ని, మా రాష్ట్రాలను, అధికారులను, పాలకులను, నాయకులను ప్రతి వారిపై నీ కృపనుంచమని యేసునామం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధిని ఆహ్నేడు మాకు దయచేయము. అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలు తేకాదుసులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినవు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.